మీరెప్పుడైనా పెరుగుతున్న విగ్రహం గురించి విన్నారా? చిత్తూరు జిల్లాలో 1000 సంవత్సరాల క్రితం విహారపురి అనే ఒక ఊరు ఉండేది. అందులో 3 సోదరులు ఉండేవారు. అందులో ఒకరికి కళ్ళు కనబడవు, ఒకరికి వినిపించదు, ఇంకొకరికి మాటలు రావు. వాళ్ళు ముగ్గురు వ్యవసాయం చేసుకునేవాళ్ళు. ఒకరోజు బావిలో నీళ్లు ఇంకిపోయాయని తవ్వడానికి బావిలోకి దిగుతారు. అందులో ఒకరు గుణపంతో తవ్వుతుంటే గుణపం ఒక రాయికి తగిలి రక్తం రావడం మొదలైంది. రక్తం స్పర్శకి వాళ్ళ అవలక్షణాలు పోయి మామూలుగా అయిపోతారు. తవ్వి పూర్తిగా తీసి చూస్తే వినాయకుడి రాయి రూపంలో వాళ్ళకి కనిపిస్తారు. తర్వాత వీళ్ళు వెళ్లి ఊరిలో వారికి చెప్తారు. వీళ్ళను చూసి ఊరిలో వాళ్ళు ఆశ్చర్యపోయి నిజంగానే వినాయకుడు వెలిసారు అని కొబ్బరికాయలు పువ్వులు పట్టుకొని పరిగెడతారు. ఆ రోజు జనాలు ఆ బావి దగ్గర కొన్ని 100 కొబ్బరికాయలు కొడతారు. కొబ్బరి నీళ్లు రక్తంతో కలిసి ఎకరం 25 భూమి ప్రవహించింది. ఎకరం 25 భూమిని కాని అంటారు, ప్రవహించిన దాన్ని పారకం అంటారు. రెండూ కలిపి ఆ ప్రదేశం కాణిపాకంగా మారింది. ఈ కాణిపాకం వినాయకుడి మీద ప్రమాణం చేసి అబద్ధాలు చెప్తే వాళ్ళు 40 రోజుల్లో ఆ వినాయకుడు వేసే కఠినమైన శిక్ష అనుభవిస్తారని నమ్ముతారు. ఆ బావిలో వినాయకుడి విగ్రహం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పెరుగుతూ వస్తుంది. అక్కడ బావిలో నీళ్లని భక్తులకు తీర్థంగా ఇస్తారు. ఈ టెంపుల్ తో మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటో లో కామెంట్ చేయండి. అండ్ మరింత యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.